అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఢిల్లీని వణికిస్తున్నాయి వరుస ఆందోళనలు. ప్రధానంగా జంతర్ మంతర్ వద్ద ఓవైపు కాక్రోచ్ పార్టీ మహా ధర్నా చేపట్టడం, సిజేపీ ధర్నాలో వేలాది మంది యువత కూడా పాల్గొంటున్నారు. పార్లమెంట్ ముట్టడికి యువత ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ముందు 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్. ప్రధానంగా వర్షంలోనూ ఆయన ధర్నా కొనసాగుతూనే ఉంది. రాత్రిపూట కూడా ధర్నాలో విగ్రహం ముందే ఆయన బైఠాయించారు. చంద్రశేఖర్ ఆజాద్ కు వరుసగా మద్దతు కూడా పెరుగుతుంది. ఓవైపు పార్లమెంట్ వెలుపల, పార్లమెంట్ లోపల మాత్రం వరుసగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలంటూ కూడా ఆందోళన కార్యక్రమాలు, ఆందోళన బాట పడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్షాలతో పాటుగా విపక్షాలు వరుస ఆందోళన పిలుపునివ్వడం, స్లోగన్స్ ఇవ్వడం చేస్తున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ వెలుపల సిజేపీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో వేలాది మంది యువత కూడా పాల్గొంటున్నారు. జంతర్ మంతర్ మొత్తం కూడా ఒక్కసారిగా అట్టుడిగిపోవడం, లాఠీ చార్జ్, ఘర్షణ కార్యక్రమాలు, పరిమితంగా కేంద్ర ప్రభుత్వం పైన వరుసగా యువత విరుచుకుపడుతున్నటువంటి వైనం. వారి కామెంట్స్ తో మాత్రం ఒక్కసారిగా న్యూఢిల్లీ మొత్తం గడగడలాడేటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక ఎంపీ ఈ విధంగా 3 రోజులుగా నిరసన దీక్ష వ్యక్తం చేయడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్. ఇందుకు ఆయన నిరసన కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ ను ఓసారి చూద్దాం. इस गाड़ी की भी नहीं, ये कौन सी गाड़ी है? आप एक गाड़ी को कर रहे हो, ये मतलब नहीं सर, ये गाड़ी नहीं है। आप चलो, मैं यहाँ करवा दूँगा, मैं यहाँ करवा आपने डीसीपी से पूछा, अगर वो कह दें आपको कि मैं मना कर दूँ तो मान जाओ। मैं फिर कह रहा हूँ, मैं आपसे रिक्वेस्ट कर रहा हूँ, मैं आपसे कह रहा हूँ, आपके पास डीसीपी साहब की नंबर की होगा, बात कर लो। मेरे पास अगर डायरेक्शन आएंगी, मेरे डीसीपी साहब एक अंदर की जब आपने अपने कंसर्न बहुत जिम्मेदारी के साथ एक काम किया, मैं आपसे ये तो गलत यहाँ खड़ी कर, मैं लेकर जा रहा हूँ, मैं वहाँ नहीं खड़ी कर रहा हूँ, मैं यही तो कह रहा हूँ, मैं इसीलिए एक गाड़ी खड़ी करवानी चाहिए, मैं जोड़ लगा के वो तो बात ही नहीं है। तो मैं ये कह रहा हूँ, मुझे बात करा, हम उस गाड़ी को अच्छा लेके आओ, जाओ ऐसा थोड़ा है कि आप ये हमारे ఓవైపు నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సోనం వాంగ్చు నిరాహార దీక్షను భగ్నం చేయడం, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా సాగినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. విపక్షాలు కూడా ఈ ఆందోళన కార్యక్రమాల్లో కీ రోల్ పోషిస్తున్నాయి అనడానికి ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణగానే చెప్పుకోవాలి. నిండు వర్షంలోను అంటే భారీ స్థాయిలో పడుతున్నటువంటి వర్షంలోను ఒక చిన్న పైన పరదా కట్టేసుకొని ఒక స్లోగన్స్ పట్టుకొని ఆయన దీక్ష చేస్తున్నటువంటి వైనం. 3 రోజులుగా పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దే ఆయన దీక్ష కొనసాగుతుంది. చంద్రశేఖర్ ఆజాద్ కు మాత్రం క్రమంగా మద్దతు కూడా పెరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఓవైపు పార్లమెంట్ వెలుపల జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి వ్యవహారంపై ఆందోళన కార్యక్రమాలు కూడా తారాస్థాయికి చేరినటువంటి వైనం మనం చూస్తున్నాం. ప్రధానంగా భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సో దేశంలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎవరైతే పేపర్ లీకేజ్ వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలు ఉన్నాయో వారికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పించాలి. భారీ స్థాయిలో ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియాను ప్రకటించాలి అంటూ కూడా విపక్షాలు, ప్రతిపక్షాలు, సిజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పార్లమెంట్ లోపల కూడా ఉభయ సభల్లో, లోక్సభలోను రాజ్యసభలోను విపక్షాలు ఒకటే ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రెండు సభల యొక్క కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోయినటువంటి వైనం 2 రోజులుగా మనం వాయిదాలపైన వాయిదాలు మాత్రమే మనం చూస్తున్నాం. సభ లోపల ఏ విధమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి, ఉద్రిక్తపరమైనటువంటి వాద ప్రతివాదాలు సాగుతున్నాయో సభ బయట మాత్రం ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన గత 3 రోజులుగా ఇదే పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా నేను ఒక్కరిని పోరాటానికి దిగిన, నేను ఒక్కరిని నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వంలో ఎంతో కొంత చలనం వస్తుంది అనేటువంటిది మాత్రం చంద్రశేఖర్ ఆజాద్ ప్రధానంగా చెప్తుంది. ప్రధానంగా అసదుద్దీన్ ఓవైసీ కూడా అంటే ఎంఐఎం తరపున కూడా మద్దతు ప్రకటించినటువంటి వైనానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. పార్లమెంట్ లోపల కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఎంపీలు వరుసగా వాయిదాలపైన వాయిదాలు పడుతున్నటువంటి ఉభయ సభలతో మాత్రం కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బయట జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులపైన కేంద్రం ఎందుకు మౌనం దాలుస్తుంది? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి మా ప్రధానమైనటువంటి డిమాండ్ అంటూ కూడా విపక్షాలు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆందోళన బాట కూడా చేపట్టాయి. ఉభయ సభలను స్తంభింపజేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. వాయిదా తీర్మానాలతో మాత్రం తమ ప్రధానమైనటువంటి డిమాండ్లను పెడుతున్నారు. అయితే ఈసారి పార్లమెంట్ సమావేశాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అట్టొడికిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. క్రమంగా చంద్రశేఖర్ ఆజాద్ కు మద్దతు కూడా పెరుగుతున్నటువంటి వైనం. సో నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ సాగుతున్నటువంటి నేపథ్యం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులతో పాటుగా క్షేత్రస్థాయి ప్రజలు కూడా నిశితంగా గమనిస్తున్నారు అసలు హస్తినాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరంపర. ఓవైపు విద్యార్థులపైన వరుసగా దాడులు జరుగుతున్నటువంటి వైనం. రాజకీయ పార్టీలన్నీ కూడా మరి ముఖ్యంగా విపక్షాలు ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాల్లోకి రావడం, వారికి మద్దతును ప్రకటించడం, వారికి బహిరంగంగా మద్దతును ప్రకటించేటువంటి అవకాశాలు, వారితో పాటుగా వారు పార్టీ తరపున చేపట్టేటువంటి కార్యక్రమాలు, నిరసన జ్వాలలతో మాత్రం పార్లమెంట్ మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణమే కనబడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అసదుద్దీన్ ఓవైసీతో పాటుగా ఆర్ఎల్పీ నేత హనుమాన్ బెనివాల్, అదేవిధంగా బిఏపీ ఎంపీ రాజ్ కుమార్ రోజ్ స్వయంగా వెళ్లి చంద్రశేఖర్ ఆజాద్ కు మద్దతు ప్రకటించినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఢిల్లీలో మాత్రం ఆందోళన కార్యక్రమాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రధానంగా జంతర్ మంతర్ వద్ద ఓవైపు కాక్రోచ్ పార్టీ మహా ధర్నా చేపట్టడం, మరోవైపు సిజేపీ ధర్నాలో వేల మంది యువత కూడా పాల్గొంటున్నారు. పార్లమెంట్ ముట్టడికి కూడా యువత ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్. వర్షంలోనూ ఇదే విధమైనటువంటి ధర్నా కొనసాగుతుంది. రాత్రిపూట కూడా ధర్నాలో విగ్రహం ముందే ఆయన బైఠాయించినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.